బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సైనింగ్ ఆఫ్ లక్కీ నరీ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు తమ్లైన్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు రెసిపీ ఏంటో అని చెప్పేసి. ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ అండి. నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ అనేది ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అనేది జీరా అనేది యాడ్ చేసుకుంటున్నానండి. జీరా యాడ్ చేసుకున్న తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అనేది దాంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 3 చిల్లీస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గరిట తీసుకొని మంచిగా వాటిని ఫ్రై చేసుకుందాము. మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. పచ్చి వాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 5 to 6 కాజు అనేది 2 పీసెస్గా చేసుకొని వాటిని యాడ్ చేసుకున్నామండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనము మసాలా పేస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. మిక్సీ జార్ ఒకటి తీసుకొని దాంట్లోకి ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 3 పచ్చిమిర్చి, నేను 3 టమాటోస్ అనేది కట్ చేసి పెట్టుకున్నానండి. 3 టమాటోస్ని యాడ్ చేసుకొని 3 ఇలాచి, అలాగే చెక్క, మసాలా దినుసులండి, చెక్క, లవంగ, మిరియాలు ఒక 3 వేసేసుకొని దాన్ని మంచిగా గ్రైండ్గా పేస్ట్ పట్టేసుకుంటాను. మీకు కావాలి అంటే దాంట్లోకి కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 ఎండుమిర్చి కూడా చీల్చి వేసేసుకున్నానండి. వీటిని గ్రైండ్ పేస్ట్ పట్టేసుకుందాము. ఇప్పుడు నేను మష్రూమ్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. నేను 200 గ్రామ్స్ అనేది మష్రూమ్ తీసుకున్నాను. ఇప్పుడు గరిటెతో మంచిగా కలబెట్టేసి ఇందులో ఉన్న వాటర్ అంటే ఇనికిపోవాలండి. ఇప్పుడు నేను ప్యూరీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇందాక పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసిన తర్వాత ఆ మష్రూమ్స్కి పట్టేలాగా మంచిగా గరిటెతో కలిపెట్టేద్దామండి. చూసారా, వాటర్ అనేది ఆల్రెడీ ఇనికిపోయండి. నేను ఇంకొంచెం వాటర్ అనేది గ్రేవీ కోసం యాడ్ చేసుకున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి, అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది యాడ్ చేసుకుంటున్నానండి. సో మీ రుచికి తగినంతగా మీరు కారం అనేది యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటెతో మంచిగా కలిపెట్టేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడండి, వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనము మసాలాని యాడ్ చేసుకుందామండి. నేను 1 టేబుల్ స్పూన్ ధనియా మసాలా యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలిపెట్టేసి మూత పెట్టేసి వదిలేస్తాను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. చూద్దాం ఇప్పుడు ఎలా కుక్ అయిందో అనేసి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఆయిల్ అంతా పైకి తెలిసింది. ఇప్పుడు కొత్తిమీరతో కొంచెం అలా పైన చల్లేసుకుందాము. మష్రూమ్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. డాబా స్టైల్ మష్రూమ్ కర్రీ అనేది. ఇవి చూడండి ఇప్పుడు ఎలా ఉందో. మష్రూమ్ కర్రీ అనేది రైస్లో కానీ, చపాతీస్లో కానీ, రోటీల్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మూత తీసి చూపిస్తాను, చూడండి ఎలా ఉందో. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడు నేను వడ్డించుకొని ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో అనేసి. నేను 2 చపాతీస్ తీసుకున్నానండి. పొగలు చూసారు ఎలా వస్తుందో వేడి వేడిగా. సూపర్గా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీ డాబర్ స్టైల్ మష్రూమ్ కర్రీ. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్ అండి. బాయ్.